హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు కూడా, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సోమవారం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఫైర్ ఆఫ్ ది ఫైర్, ఇఫ్ యు ఆర్ ఫైర్ ఐఎమ్ ఫైర్, ఫైర్ ఫైర్ ఎఫ్ఎఫ్ ఫైర్ ఫైర్. నిజంగా ఫైరే. ఎట్టా ఉంది ఆ ఫైర్ అని అంటే, ఇవాళ ఎలిమినేషన్ యొక్క శంఖారావం గురించి మనం మాట్లాడుకుందాము. నిజంగా లిటరల్లీ చెప్తున్నాను, అందరు ఎలిమినేషన్ ఒక ఎత్తు అయితే రమ్య అండ్ తనుజ ఎలిమినేషన్ మాత్రం ఎట్లా ఉంది తెలుసా? ఒక్క నిమిషం. ఎలా ఉంది? ఆ రేంజ్లో ఉందన్నమాట. శబ్దం వచ్చిందా గట్టిగా? దానికంటే ఇంకొకటి ఇది ఇంకా ఇలా ఈ రేంజ్లో వచ్చిందనమాట. మామూలుగా లేదు అసలుకి. అసలు ఏం జరిగింది, ఎట్టా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అలానే నేను ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ కూడా ఎవరినో ఎలిమినేట్ చేస్తాడు అనుకుంటే ఎవరినో ఎలిమినేట్ చేశాడు. నాకు అది కూడా నచ్చలేదు. సో ఎలిమినేషన్కి అసలు రీజన్లు లేవా అన్నట్టుగా అయిపోతుంది అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళని ఎందుకు అంతా ఇది చేస్తున్నారు అనేది అసలు విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బుగ్గలేదో బలగొట్టిర్రు. ఎవరు? ఇమానయ్యలు అండ్ ఆయుష ఇద్దరు కలిసి బుగ్గలు పలగొట్టారు. బుగ్గలు పలగొట్టిన తర్వాత వాళ్ళకెళ్ళి కొన్ని స్లిప్పులు అయితే వెళ్ళినాయి. ఆ స్లిప్పుల్ని వాళ్ళకు నచ్చిన టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎలిమినేషన్ షురూ చేస్తారు. ఇది జరిగింది, ఓకేనా? అయితే ఇందులో అందరూ ఎవరికి ఇమ్ముకి 5 వచ్చినాయి, ఆమెకి ఎవరికి ఆయుషకి 3 వచ్చినాయి. సో ఎవరితో వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, అయిపోయింది. ఇంక ఎలిమినేషను శంకరాబు బో అని చెప్పేసి స్టార్ట్ చేసిర్రు. ఇక మొదలైన తర్వాత ఫస్ట్ ఆయేష నామినేషన్, డైరెక్ట్ నామినేషన్. ఎవరినంటే రీతుని. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి కిచెన్ల దగ్గర గొడవైంది వాళ్ళకి, గిన్నెలు కడుక్కునే దగ్గర. ఎందుకంటే ఏమన్నా నైట్ షిఫ్ట్ ఆన్ డే షిఫ్ట్. ఆ టైంలో గిన్నెల దగ్గర నుంచి వాళ్ళకి మ్యాక్సిమం పడట్లేదు. సో ముఖం మీద క్లియర్ కట్ కనిపిస్తుంది, మీరు లవ్ ఆడుకోవడానికి వచ్చారు ఇక్కడికి. లవ్ కంటెంట్ తప్ప ఇంక మీకు ఏం లేదు. లవ్ ఇదే నడుస్తూ ఉంది. లవ్ ఇదే నడుస్తూ ఉంది. ఇది తప్ప ఇంకొకటి లేదనమాట. అసలు ఏం జరిగిందా అని అంటే ఇద్దరి మధ్య ఉన్నది ఏం లేదు. ఇదే ఇక నువ్వు లవ్ కోసమే ఇక్కడికి వచ్చినావు అని చెప్పేసి రీతుని ఎడా పెడా పెట్టుకున్నారా? పెట్టుకున్నా. ఓకే, మావాడు డిస్టర్బ్ చేసిండు. ఓకే, ఎక్కడ దాకా వచ్చినావు? రైట్. రీతుని ఎడో మాట అనేసింది, అయిపోయింది, అంతా ఓకే, నడుస్తుంది. ఇంక అసలు దడ ఇద్దరి మీద ఫైట్. ఏం లేదు, సిల్లీ రీజను. ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఎవరయ్యా అంటే ఏదో ఒక బకరాని చూపించాలి. ఆ బకరా రీతు దొరికింది. డైరెక్ట్ నామినేషను. ఎందుకు మరి? డిమాండ్ పవన్కి దానికి మరి ఏమన్నా క్రష్ ఏమన్నా ఉందా అనేది మనకైతే తెలియదు. మరి ఏమైనా ఎందుకు టార్గెట్ చేసింది అనేది తెలియదు. బిగ్ బాస్ హౌస్కి వచ్చింది లవ్ ఆడుకోవడానికి అన్నట్టుగా అనేది ఎలిమినేషన్ అయితే చేసింది, అయిపోయింది. సో దానికి కారణం నీకెంత యాటిట్యూడ్, అది ఇది మానా మాటలు అరుచుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత దివ్య వచ్చింది, ఆయేషాని ఎలిమినేట్ చేసింది. నువ్వు కొన్ని పాయింట్స్ కరెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అది అని చెప్పేసి మాట్లాడిన తర్వాతకి కొంచెం హైపర్ ఎక్కువ ఉంది, అది తగ్గించుకొని కరెక్ట్గా గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి అలా మాట్లాడింది, అయిపోయింది. దాని తర్వాతకి దివ్య మళ్ళీ 2 ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంది. సాయిని ఎలిమినేట్ చేసింది. సాయి కూడా కొంచెం ఫైర్ అయ్యాడు, కాకపోతే ఏంటంటే అర్థం లేని ఫైరు, అర్థం లేని ఎలిమినేషన్ అన్నట్టు నాకు అనిపించింది. దాని తర్వాత రీతు వచ్చింది, ఆయేషాని ఎలిమినేట్ చేసింది. ఆ రీతు ఆయేష అరుచుకున్నారబ్బా, ఏమన్నా అరుచుకున్నారా? ఏమే అదే నువ్వనే ఇదనే ఆపవే పోవే పుష్కి తొట్కి తొరకడా ఎవవో మాటలు అనుకున్నారు ఇద్దరు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డైరెక్ట్ నామినేషన్ చేసింది కదా, అది మనసులో పెట్టుకుని గట్టిగా వేసి చించి పడేసింది అనమాట రీతు. సో ఏదైనా కానీ ఆయేష మాట్లాడుతుంటే నాకు కూడా కోపం మొత్తం ఉండదు. ఆ మాట తీరే అంత మేబీ, కానీ నాకైతే నచ్చట్లా. ఆ మాట తీరు కూడా నాకు నచ్చట్లేదు. సో హైపర్ యాక్టివిటీ అన్నట్టుగా నాకు అంతే అనిపించింది. మరి మీకు అనిపించింది మీరు కామెంట్ చేయండి. సో దాని తర్వాతకి రమ్య తనుజ, ఇబ్బా ఇదే వీళ్ళది. రమ్య వచ్చి తనుజాని ఎలిమినేషన్ చేసింది, తనుజ పోయి రమ్యాని ఎలిమినేషన్ చేసింది. బాబా చించి పాడేసింది. మామూలుగా కాదు అసలుకి. ఏది కన్స్ట్రక్షన్ రూమ్లో తీసుకుపోయి 2 చేతులు. అవును, నాకు పెద్ద డౌట్ వచ్చింది ఏంటంటే 2 చేతులు కలిపితేనే సప్పట్లు. ఈ మాట అన్నది ఎవరు? మాధురి గారు.
మాధురి గారిని ఎలిమినేట్ చేయకుండా రమ్యని ఎందుకు పాయింట్ అవుట్ చేసింది అనేది నాకు అర్థం కాల. అయితే రమ్య ఈమె చేయేస్తే వేయించుకున్నాడు కాబట్టి తప్పు ఏమైపోయింది, ఈమె ఏదో ఇచ్చుంటేనే కదా ఆయన వేసేది అనే మాట వచ్చింది చూసారా, దాన్ని గట్టిగా పట్టుకొని ఇంచి పడేసింది. అక్కడ ఏం తెలుసా, తనంతట తనే క్లాప్స్ కొట్టేసింది. సౌండ్ వచ్చిందా అన్నది దానికంటే 2 చేతులు కలిస్తేనే వచ్చే చప్పట్ల కంటే ఒక చేతితో వచ్చే సౌండ్ ఇంకా బిగ్గరగా ఉండదని చెప్పేసి ఇలా ఎటా వేసింది అనమాట. ఇలా అది మామూలుగా అసలుకి అదే సినిమా థియేటర్ అయితే అని అందరు విజిల్ క్లాప్స్ వేసి కొట్టారనమాట. ఆ రేంజ్లో పొంగ బసాయించింది అనమాట రమ్య ముఖంలో అయితే నెత్తురు సుక్కలేదనమాట. అట్టా కోలపడిపోయింది ఆ విధంగా అనమాట. దాని తర్వాతకి ఎవరు చెయ్యేస్తేనే తను వేయించుకుంది. అరే అస్సలు పవన్ కళ్యాణ్ వేస్తే వేయించుకున్నది అనే ఓడు ఆమె దగ్గర నుంచి వచ్చింది, అది తట్టుకోలేకపోయింది నాకు తెలిసి అయితే. పోయింది, అరే ఎయిరా మీద చెయ్యని పళ్ళను బిగుతుంది. ఇప్పుడు వద్దులేవే అని అంటే వేయరా అని చెప్పేసి దగ్గరుండి వేయించుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇలా ప్యాంపరింగ్ చేయాలన్నది. ప్యాంపరింగ్ వద్దులేవే అని అంటే పళ్ళనోడు బీకి మరీ ప్యాంపరింగ్ చేయించుకుంది. నువ్వు రైట్ రా, నువ్వు సూపర్ రా, నువ్వు క్యూట్ రా, దెబ్బతోనే కొట్టి పడేసింది. అసలు నాకైతే మజా అనిపించలేదు. ఇగో అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడతా. ఇక్కడ నాకు నచ్చని ఎలిమినేషన్ ఏదైనానంటే ఉందనంటే అది ఒకటి, మన ఇమానేలు తనకి టోకెన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు అని అంటే, నేను ఖచ్చితంగా తనుజాని ఎలిమినేట్ చేస్తా అని చెప్పేశాడు. ఆల్రెడీ తనుజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆల్రెడీ ఎలిమినేషన్ వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ నేను ఎందుకు చేయటం, కొత్త వాళ్ళని చేయొచ్చు కానీ ఆలోచనతో మనోడు పోయి సంజనాని ఎలిమినేట్ చేశాడు. సంజనాని ఎలిమినేట్ చేయటం ఇంకెవరు లేరా? అసలు నా పాయింట్ ఏంటంటే, నువ్వు రమ్యాని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? చేసిండు, ఫైటింగ్ అవసరం వచ్చింది, ఇప్పుడు వేయచ్చు కదా. సో అక్కడ పవన్ కళ్యాణ్ గేమ్ క్లియర్గా కనపడతా ఉంది. ఏంటిది పవన్ కళ్యాణ్ గేమ్ అని అంటే, ఆల్రెడీ ఈ వీక్ చేద్దాం అనుకున్నాడు తనుజని, కానీ ఎవరో ఎలిమినేషన్ చేశారో, ఆల్రెడీ ఎలిమినేషన్ పాయింట్లోనే ఉంది. ఓకే పాయింట్. నెక్స్ట్ రెండోది, రమ్యాని చేద్దాం అనుకున్న ఆలోచన వచ్చినా కానీ రమ్యాని కూడా ఆల్రెడీ చేసేసారు, క్లియర్ అయిపోయింది. ఇంకా చేయనోళ్ళు అక్కడ ఎవరున్నారు, పన్నోళ్ళు సంజన ఉంది. సంజనాని కావాలని ఎలిమినేట్ చేశాడు. ఓకేనా, సంజయ్ పాయింట్ ఏం లేవు, అయినా కావాలని చేసింది. కానీ సంజన ఏం చేసింది అని అంటే, మొక్కం మీద క్లియర్ కట్ చెప్పింది. లోపల పెట్టుకొని ఉంటారు కదా రీజన్లు, బయటపడితే ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తాయన్నమాట. నువ్వు తనుజాని వదిలిపెట్టి గేమ్ ఆడి చూపిరా, తనుజాని వదిలిపెట్టి, తనుజ ముడ్డు చుట్టూరే తిరుగుతున్నావు నువ్వు, తనుజాని పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. తనుజ మొన్నటి దాకా నాన్న అన్నాడు, నాన్నని సంక నాకిచ్చి బయటకు పంపించారు. ఇప్పుడేమో మళ్ళీ లవ్ల మీద పడ్డారు. ఇటేపు తనుజాను పవన్ కళ్యాణ్ మీద పడ్డరు, అటేపేమో రీతు అను డిమాండ్ పవన్ మీద పడ్డరు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాగులు పట్టుకున్నారు. ఏం వంక అంటే మళ్ళీ ఏదో ఒక వంక. పాపం నాన్న అన్నారు. నాన్న ఎందుకో వెనక పడ్డాడు, శుభ్రంగా వెనక పట్టమే పక్కన పెట్టు, ఈ తల్లి వెనక నుంచి వెనక్కి హౌస్ నుంచి బయటికి ఇంటికి పంపించేసారు. ఇప్పుడేమో మళ్ళీ ఇది పట్టుకున్నారు. సో పవను రమ్యాన్ చేస్తాడేమో అనుకున్నా, కానీ పోయి అక్కడ సంజనాన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎలిమినేషన్ వచ్చినప్పుడైనా కనీసం పవన్ కళ్యాణ్ రమ్యాన్ చేస్తే ఆ కిక్ మజా వేరే ఉంటుంది తెలుసా. అసలుకి ఇవాళ తనుజ రమ్యాని ఎలిమినేషన్ చేసినప్పుడు, రమ్య తనుజాని ఎలిమినేషన్ చేసినప్పుడు 2 చేతులు కలిస్తేనే సప్పట్లు, దానికంటే గొప్ప సౌండ్ ఒకటి ఉందని చెప్పేసి వేలేస్తే ఎంత మజా వచ్చిందో ఈ ఎలిమినేషను. నెక్స్ట్ వీక్ కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ రమ్యాని ఎలిమినేషన్ చేస్తే పాయింట్స్ ఉన్నాయిరా మావా ఒక రేంజ్లో. అయినా నాకు ఉండదు, ఆల్రెడీ ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి 100% ఈ వీక్ రమ్య ఎలిమినేషన్ ఉండదు హౌస్లో. ఎందుకనంటే ఆల్రెడీ ఓట్స్ చాలా తక్కువ పడుతూ ఉన్నాయి, చాలా అంటే లీస్ట్ పొజిషన్లో ఉంది. నాకు తెలిసి రమ్య వెళ్ళిపోద్ది. ఇది జరిగిందనమాట. ఈ ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తే మజా వస్తుంది, బట్ మనం కొంచెం చెప్పాము. ఓకే, అయినా కానీ నెక్స్ట్ వీక్ ఏ రేంజ్లో ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఎలిమినేషన్ మనకు ఊహకే వదిలేస్తున్నాం. ఒకవేళ రమ్య ఉంటే నెక్స్ట్ వీక్ గనక పవన్ కళ్యాణ్ రమ్యాని ఎలిమినేషన్ చేస్తే ఆ కిక్ వేరే వస్తుంది. ఇక ఆయేష ఆల్రెడీ ఫస్ట్ ఆమె కూడా ఎలిమినేషన్ రౌండ్లోనే ఉంది, కానీ పవర్ అస్త్ర యూజ్ చేసి గౌరవ్ తనని సేవ్ చేశాడు. భలే సేవ్ చేశాడు, చప్పున పోయి వాటేసుకుంది. అంటే తాను చేస్తే తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళు వాడు పాపం పోయి ఓదారిస్తే తప్పు వచ్చిందిలే, కానీ ఓదారిస్తే పాపం ఇలా మీద చేసి ఓదారిస్తే తప్పు వచ్చిందిలే, కానీ ఏమో పోయి గౌరవం అమాంతంగా గట్టిగా కౌగిలించుకుంటే మాత్రం తప్పు రాలేదు. తాను చేస్తే తప్పు, ఎదుటోడు చేస్తే తప్పు, తాను చేస్తే మాత్రం ఒప్పా.
సో నాకు పాయింట్అవుట్ పెట్టుకోవచ్చు తెలుసు, అక్కడ లిటరల్లీ ఎలిమినేషన్ టైంలో వచ్చినప్పుడు మాట్లాడడానికి అబ్జర్వ్ చేసుకోవాలి, వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి రేపు పాయింట్అవుట్ చేస్తే మజా వస్తుంది గేమ్ అనేది. ఇది గైస్ ఈరోజు రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క నిమిషం, అలానే ఇగో ఇక్కడ లైక్ 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 కొట్టుర్రి ప్లీజ్ ప్లీజ్, ఒకటి 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 లైక్. టాటా, సీ యూ, బాయ్ బాయ్.